మకర రాశి వారు ఈ వారం సోదరుల యొక్క సహకారంతో పలు రకాల ఇబ్బందులను అధిగమించగలుగుతారు. అలాగే ముఖ్యంగా ఈ వారం ఆత్మస్థైర్యంతో పనిచేయటం వలన ఎన్నో రకాల అమోఘమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా మీరు సాధించుకోగలుగుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు ఏర్పడుతూ ఉంటాయి. రాజకీయ పరంగా అలాగే సామాజిక పరంగా కూడా ఈ వారం మంచి ఉన్నతపరమైనటువంటి స్థానానికి చేరుకోగలుగుతారు. మీ యొక్క బంధువులు కుటుంబ సభ్యులు సహకరించడం వలన న్యాయ సంబంధమైనటువంటి అంశాల్లో ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించుకోగలుగుతారు. కోర్టు వ్యవహారాల్లో ఏవైతే వాదనలు ఉంటాయో అవి మీకు అనుకూలంగా వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు వివాదాలకు ఈ వారం స్వస్తి పలకగలుగుతారు. వాటన్నింటి నుండి బయటపడి మంచి ప్రశాంతతను ఉపశమనాన్ని కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మికమైనటువంటి ఆర్థిక నిర్ణయాలు కొంత ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఆలోచించి ఈ ధనం విషయంలో నిర్ణయాలు తీసుకోవాలి. ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సరి అనేక రకమైనటువంటి సమస్యలతో పాటు ఇబ్బందులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. కుటుంబపరమైనటువంటి కలహాలు పెరగకుండా కూడా సమన్వయంతో వ్యవహరిస్తూ ఉండాలి. మీరు అబద్ధాలు ఆడకుండా మంచో చెడో ఏదో ఒకటి ఉన్నదున్నట్లుగా చెప్పేటటువంటి ప్రయత్నం చేయటం వలన కుటుంబ సభ్యులు మీ పరిస్థితిని అర్థం చేసుకొని మీకు సహకరించగలుగుతారు. మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుండి బయటపడేందుకు కూడా మీకు వారు సహకారాన్ని అందించగలుగుతారు. అలాగే వ్యాపారపరమైనటువంటి అంశాల్లో ఈ వారం ఆశించిన ప్రగతిని మీరు చక్కగా సాధించుకోగలుగుతారు. పెట్టుబడి వర్గాల నుండి మార్గాలు మీకు సహకారం అందిస్తూ ఉంటాయి. కళా సంబంధమైనటువంటి అంశాల్లో సాంకేతిక పరమైనటువంటి అంశాల్లో ఈ మకర రాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. నూతనమైనటువంటి అభినందనలు సత్కారాలు మీరు చక్కగా వాటిని ఆస్వాదించగలుగుతుంటారు, స్వీకరించగలుగుతూ ఉంటారు. దూరపు బంధువుల నుండి ఈ వారం శుభవార్తలు అందుతూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి అంశాల్లో ఈ వారంలో ముందు ప్రారంభం రోజులు ఒకలాగా ఉంటే చివరి రోజులు ఇంకా పరిస్థితులు భిన్నంగా మారుతూ ఉంటాయి. సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఉత్తమమైనటువంటి స్థితిగతులు ఏర్పడేందుకు కూడా ఈ వారం భిన్నమైనటువంటి మిశ్రమమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అలాగే వారం చివరికి వచ్చేటప్పటికి కూడా సమస్యలన్నీ కూడా సద్దుమణిగి సంతోషాలను పొందటం, విందు వినోదాలలో పాల్గొనే సూచనలు కనిపిస్తున్నాయి. దూరపు బంధువులు ఆహ్వానించినటువంటి మేరకు పలు రకాల శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొనే సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక పరమైనటువంటి చింతనను పెంచుకునే ప్రయత్నం చేయండి. పేదవారిని ఆదుకునేటటువంటి ప్రయత్నం చేయండి. మీ శక్తి మేరకు ఇతరులకు సహాయాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేయండి. ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. మొత్తం మీద ఈ వారం ఈ మకర రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై శనేశ్వరుని పూజించటము, పరమేశ్వరుని వెంకటేశ్వర స్వామి వారికి నమస్కారం చేసుకోవటం అనేది చాలా మంచిది. దశరథ ప్రోక్త శనేశ్వర స్తోత్రాన్ని పారాయణం చేసుకోవటం, నవగ్రహ ఆలయాల్లో ప్రదక్షిణాలు చేసుకోవటం వలన ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందవచ్చు.